హాయ్. మీకు thumbnail చూస్తే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఏం జరిగిందనేది. అయితే నిన్న హైదరాబాద్‌లో భారీ వర్షం పడ్డది ఈవినింగు. అది అనుకోకుండా పడింది. ఆహ్, నేను మెట్రో నుంచి రాయదుర్గం మెట్రో నుంచి మణికొండకి రానీకి 5 అవర్స్ పట్టింది. అసలు నేను మెట్రోకి ఎందుకెళ్ళాను, ఇదంతా ఏం జరిగిందనేది నేను ఈ వీడియోలో ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. అయితే నిన్న ఒక పర్సన్ కలవనీకి మధ్యాహ్నం 1:00 మెట్రోలో ఎల్బీ నగర్ వెళ్ళాను. వెళ్ళేసరికి 3 అయింది. అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ అయ్యాను. రాయదుర్గం వచ్చేసరికి 6 అయింది. అప్పటికే వర్షం స్టార్ట్ అయింది. నేను మెట్రోలో ఉండగానే వర్షం స్టార్ట్ అయింది. ఏమైంది, ఇక ఆనే వర్షం పడుతుందని ఇంకో హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నాను మెట్రోలో. కొద్దిసేపటి తర్వాత వర్షం తక్కువైన తర్వాత ఇక బైక్ నేను అక్కడ పెట్టి వెళ్ళాను. మెట్రోలో కింద ఆడ పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్లో పెట్టి వెళ్ళాను. తర్వాత వర్షం తక్కువైందని బైక్ తీసి ఏమైంది, అక్కడ యూటర్న్ తీసుకొని రానికి కనీసం 2 కిలోమీటర్లు ఉంది. నేను అసలు ఈ మైండ్ స్పేస్ నుంచి ఇటుకి రానీకి 2 కిలోమీటర్స్, ఆ 2 కిలోమీటర్స్ రానీకి 1 అవర్ పట్టింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. బ్యాగ్ ఉంది, బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది. అసలు ఇంటికి వెళ్తామని అసలు చాలా నరకంగా ఉంది. ఆడ బైక్ ఆడ పెడదామన్నా కానీ సేఫ్ లేదు. ఆడ హెవీ ట్రాఫిక్ ఉంది. ఇలా క్యాబ్స్ బుక్ చేద్దామన్నా కానీ క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు అసలు. అయితే ఏం జరిగిందంటే, ఇక మా తమ్ముడు అక్కడే ఉన్నాడు. 8 అవుతుంది అప్పటికి, డ్యూటీ అయిపోయిందని రమ్మని చెప్పాను. ఈ మధ్యలో ఏమైందంటే, అక్కడ పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్కి వెళ్ళాం పెట్రోల్ కొట్టిద్దామని. పెట్రోల్ బంక్ వెళ్తే ఏమైందంటే, వాడు మా దగ్గర క్యాష్ లేకపోతే వాడు ఓన్లీ క్యాష్ కావాలి, యూపీఐ కానీ కార్డ్స్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. సరేలే అని ముందుకు కొనిచ్చినాం బైక్ని. ముందుకొని వాళ్ళే ఏమైంది, కొంచెం ముందటికిన వాళ్ళే ఫుల్ బైక్ ఆగిపోయింది కదా. వెనక ఫుల్ ట్రాఫిక్, ముంగట ఫుల్ ట్రాఫిక్, రోడ్డు మీద నీళ్ళు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక బైక్ని ఆపేసి పక్కకు కొంచెం పెట్టేసి అదొకటి మధ్యలో ఒకటి వచ్చింది రెస్టారెంట్ టైప్, దాంట్లోకి వెళ్ళాను. ఇక మా తమ్ముడిని పంపించాను, బాటిల్లో తీసుకురారా అని. పంపిస్తే ఏమైంది, వాడేమో బాటిల్లో పోయా అంటున్నాడు. అసలు పోయా అని అంటున్నాను. ఎందుకు పోయా అంటే ఏం చెప్పట్లేదు. ఈ మధ్యలో ఇక నేను మొత్తం నాకు కోపం వచ్చేస్తుంది ఫుల్. పోయాను నేను మా తమ్ముని తిరుగుతున్నా ఫోన్లో. అయితే నాకు ఎస్ఐ పరిచయం ఉండే, రాయదుర్గం ఎస్ఐ. ఆయనకు ఫోన్ చేస్తే, బాబు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, కొంచెం స్ట్రిక్ట్ ఉంది, అది ఉంది, మాకే పోయట్లేదు ఆయన చెప్పిండు. అయితే ఈ పోలీసు వాళ్ళు పెట్రోల్ బంక్ కూడా ఏమంటుండు, మేము వాళ్ళ పోలీస్ నుంచి స్టాంప్ వేసుకొని వస్తేనే వస్తాం, ఇది ఉంది అని చెప్పారు. ఏం చేయాలంటే ఏంటంటే, రియల్ ఎస్టేట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే చాలామంది పరిచయం అవుతారు. అంటే హై లెవెల్ పర్సన్స్, అదొకటి చాలా బెనిఫిట్ ఇందులో. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐ కానీ సిఐ కానీ అసలు చాలామంది ఆటోమేటిక్గా చాలామంది పరిచయం అవుతారు రియల్ ఎస్టేట్లో. అదొకటి చాలా బెనిఫిట్. నేను ఎస్ఐకి చేస్తే అని అది చెప్పిండు. ఇప్పుడు ఏమైంది, కొంచెం వర్షం తక్కువైన వల్ల మళ్ళీ ఇంచెల్లి ఆడికి పెట్రోల్ బంక్ పోవడానికి, మళ్ళీ యూటర్న్ అవన్నీ తీయడానికి మళ్ళీ 2 కిలోమీటర్లు దొబ్బుకుంటూ పోవడానికి. మళ్ళీ మా తమ్ముడు ఏటీఎంలోకి పోయి క్యాష్ తీసుకొని అప్పుడు వచ్చి నా బైక్లో పెట్రోల్ పోసుకొని అప్పుడు మళ్ళీ ఇంటికి రానికి మళ్ళీ 1 అవర్ పట్టింది. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత చాలామంది క్యాష్ లేక చాలా రకరకాలుగా అవుతుంది. క్యాష్ లేకుంటే ఆడ బైక్లో పెట్రోల్ పోయట్లేదు. ఇప్పుడు ఆడ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే ఫుల్ క్యాష్ పట్టుకొని యూపీఐ చేస్తే చాలా బిజినెస్ అవుతుంది. ఆడ 100 రూపాయలకి 50 రూపాయలు ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నారు జనాలు. ఆ టైంలో ఒక 100 రూపాయలు చేసి దిగంగానే అన్న క్యాష్ ఉన్నాయని దగ్గర ఒక 5-6 మంది వచ్చారు. ఇది జరిగింది. ఫుల్గా మేము రాయదుర్గం మెట్రో నుంచి మణికొండకు రావడానికి 5 అవర్స్ పట్టింది. అంటే టోటల్గా ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఈ విధంగా అసలు
నరకం కనబడింది అసలు. ఇది ఏంటంటే వర్షంలో అట్లనే పోయేటోనే కానీ బ్యాగ్లో ఉంది, బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది. ఇవన్నిటి కోసం ఆలోచించలేము, లేకుంటే ఏదో ఒకటి అయ్యేది. వర్షంలోనే దొరుకుంటూ పెట్టడం కానీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై స్టోరీ.